హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈరోజు బిగ్ బాస్ డే 6 ఎపిసోడ్, అలాగే శనివారం నాడు నాగార్జున గారు నాకైతే హోస్టింగ్ చాలా బాగుంది. చాలా 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 బాగుందనమాట. ఎవరికి ఏవైతే ఇవ్వాలో అంటే హౌస్లో కంటిన్యూ అవ్వడానికి వాళ్ళు మైనస్లో వాళ్ళకైతే తెలియజేశారు. ఎవరు అంటే సంజన గారు నెగిటివ్గా వెళ్తుందా, పాజిటివ్గా వెళ్తుందా అన్నది సంజన గారికి కూడా తెలియజేశారు. కాకపోతే సంజన గారి వల్ల ఎంతో కొంత కంటెంట్ అయితే వస్తుంది కదా. కంటెంట్ రాకుండా మాత్రం లేదు. ఎందుకంటే సంజన గారి వల్లే తను జెన్యున్గానే ఉంటుంది. కొంతమందికి నెగిటివ్ అనిపించవచ్చు కొంతమంది ఆడియన్స్కి, కానీ తను ఒరిజినల్ అంతా అనిపించింది అనమాట. తను ఏదనుకుంటే అది జెన్యున్గా చెప్పడం అయితే చేశారు. అలాగే ఇమ్మాన్యుయల్ గారు గుండంకులు అని చెప్పడం అని అంటే అక్కడ హరిత హరీష్ గారు రియాక్ట్ అంటే హరీష్ గారు సారీ హరిత హరీష్ గారు కాదు, ఈరోజు నాగార్జున సార్ చెప్పారు కదా. హరీష్ గారు రియాక్ట్ అయింది మాత్రం చాలా ఓవర్ అనిపించింది ఆ రోజు ఎపిసోడ్ చూసినప్పుడు. సేమ్ అదే ఫీలింగ్ ఆడియన్స్ కూడా ఉంది. హరీష్ గారు చేసిన నార్మల్ ఓవర్ కాదు. మనకు అందరికీ తెలిసిందే, అంటే హౌస్ పెద్ద ప్లాట్ఫామ్ అక్కడ చెప్పకపోవచ్చు. ఏంటి రెడ్ ఫ్లవర్ అంటే ఏంటో మనందరికీ తెలుసు, మీకు తెలుసు. ఈ వీడియో చూస్తున్న మీకు నాకు తెలుసు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రెడ్ ఫ్లవర్ అన్న మాట గుండంకిల కంటే చాలా పెద్దది. దానికి ఈయన ఇంకా దాన్ని హైలైట్ చేస్తూ మాట్లాడడం అయితే గుండంకులు అంటావా, ఎన్నిసార్లు సారీ చెప్పాడు పాపం, చాలాసార్లు సారీ చెప్పాడు. ఆ బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి సారీ అన్నా, నేను ఇంటెన్షనల్ కనలేదు, బాడీ సేమ్ కాదన్నా అని. కానీ ఈయన ఓవర్ చూస్తూ ఉంటే మాత్రం నాకు తెలిసి ప్రపంచంలోనే ఈడే నిజాయితీపరుడు అంటే సారీ ఆయనే నిజాయితీపరుడు, ఇంకెవరో కాదు అన్నట్టు అని చెప్పేసి అలా ఫీల్ అయితే అయ్యాడు హరిత హరీష్ గారు. అలా ఫీల్ అయ్యారనమాట హరీష్ గారు. అది ఎంత అంటే ఈరోజు నాగార్జున గారికి ఒకటికి 2 సార్లు అంటే ఆయన ఇంటెన్షన్ ఆడవాళ్ళని తక్కువ చేయడం కాకపోయినా ఆయన డైలాగ్ అయితే మాత్రం ఇక్కడ ఇద్దరు ఆడలతోటి నేను మాట్లాడాను అయితే అని చెప్పేసి అనడం అయితే కరెక్టే కదా. అది దాన్ని ఒప్పుకోలేదు. రెడ్ ఫ్లవర్ అన్నది వేరే ఇంటెన్షన్తో కాదన్నారు. ఆయన వేరే ఇంటెన్షన్తో మాట్లాడకపోతే అక్కడ ఇమ్మాన్యుయల్ కూడా వేరే ఇంటెన్షన్తో మాట్లాడాలన్నట్టే. హరీష్ గారి ఫ్యాన్స్ ఎవరున్నా సరే ఇది కరెక్ట్ తీసుకోండి, నేను చెప్పేది కరెక్ట్ తీసుకుంటే మీకు అర్థమవుతుంది అనమాట. ఆయన ఇంటెన్షన్తో అనలేదు, ఇమ్మాన్యుయల్ గారు కూడా ఇంటెన్షన్తో అనలేదు. రెడ్ ఫ్లవర్ అని ఎప్పుడైతే అన్నారో ఇమ్మాన్యుయల్ ఫీల్ అయ్యాడు అక్కడ. తన ఎక్స్ప్రెస్ అంటే తన ఫీలింగ్ని బయటికి చెప్పకపోయినా రెడ్ ఫ్లవర్ అనగానే గుండంకులు అన్నాడు. అంటే రెడ్ ఫ్లవర్ అన్న దాన్ని ఒక బ్యాడ్ కామెంట్గా ఇమ్మాన్యుయల్ అనుకున్నాడు, కాకపోతే అది తీసుకోలేదు. ఫ్రెండ్లీగానే తీసుకున్నాడు అక్కడ ఇమ్మాన్యుయల్. దాన్ని అది ఆలోచన చేసి ఇమ్మాన్యుయల్ వెంటనే గుండంకులు అన్నాడు. నాగార్జున గారు ఎంత చెప్పినా ఆయనకి అర్థమవకపోతే మనం ఏం చేయగలం చెప్పండి. నాగార్జున గారు ఎంత చెప్పినా ఆయనకి అర్థం అవ్వట్లేదు. గుండంకులు అన్నారు అని చెప్పేసి ఫీల్ అయిపోయాడు తప్ప రెడ్ ఫ్లవర్ అన్నారు అంటేనే కదా గుండంకులు అన్నాడు. నిజంగా రోజు ఎపిసోడ్ చూసే వాళ్ళకి చాలామందికి అంటే రెడ్ ఫ్లవర్ అని అర్థమైంది, కానీ ఎంత ఆలోచన చేయలేదు. కానీ ఇమ్మాన్యుయల్ చాలా షార్ప్గా ఆలోచన చేసి ఇక్కడ మాట్లాడడం జరిగింది. గుండంకులు అని అన్నాడు, కావాలని అన్నాడు. అంటే రెడ్ ఫ్లవర్ అన్నది కామెడీ అయితే గుండంకులు అన్నది కామెడీ. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మర్యాద మనీష్ కూడా కావాలనే ఆటల నుంచి ఇమ్మాన్యుయల్ అయితే తప్పించాడు. అది కూడా క్లియర్గా ఈరోజు ఆయన ఒప్పుకున్నాడు. ఆ రోజు ఒప్పుకోలేదు, చాలా ఓవర్ చేశాడు. ఆడియన్స్ కూడా చాలామంది ఫీల్ అయ్యారు, మర్యాద మనీష్ ఏంటి మరి ఎంత దారుణంగా ఉన్నాడని. శ్రీముఖిని కూడా కామెంట్ చేస్తున్నారు బయటనే, ఏం చూసి పంపించామమ్మా అని. అదే ఏదైనా చూసారా, ఎవరికి అందవలసిన ఇన్పుట్స్ అయితే వాళ్ళకి ఇచ్చారు నాగార్జున గారు. ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. ఫస్ట్ టైం శనివారం ఎపిసోడ్ అయితే కొద్దిగా బోర్ అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ని అయితే కన్ఫర్మ్గా ఈరోజు బిగ్ బాస్ అయితే రీచ్ అయింది. శనివారం నాడు ఎపిసోడ్ అయితే తర్వాత చూసుకున్నట్లయితే తనూజ సేవ్ అయింది. తనూజకి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. సీరియల్ సంబంధించి తనూజ గారికి అయితే చాలామంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు. దాన్ని మనం తప్పుపట్టకూడదు. అలాగే తను కూడా ఇప్పుడున్న వాళ్ళలో లేడీస్లో చాలా కామ్ పర్సన్ అనిపిస్తుంది. ప్రజెంట్ అయితే సంజన గారిపై నెగిటివ్ అయితే ఏమీ లేదు. ఎంత నెగిటివ్ ఉందో అంత పాజిటివ్ ఉంది. ఎందుకంటే తను ఏదైనా డైరెక్ట్ అంటే తనని తక్కువగా చూసినా సరే పర్వాలేదని చెప్తుంది. ఈరోజు సెలెక్ట్ చేసిన దగ్గర కూడా పర్వాలేదు, నన్ను సెలెక్ట్ చేయకపోయినా పర్లేదు పర్మనెంట్ బాగుని రావడానికి అని. ఫ్లోరా షైని ఫ్యామిలీ గురించి మాట్లాడేది కూడా నాగార్జున గారు మాట్లాడారు. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా బాగుంది. ఇమ్మాన్యుయల్ గారు కొన్ని రోజులు కంటిన్యూ అవుతారు కన్ఫర్మ్గా. హరీష్ ఇలాగే ఉంటే మాత్రం కన్ఫర్మ్గా నెక్స్ట్ బయటకు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. నీ ఫ్రెండ్స్తో నువ్వు చర్చించని నాగార్జున గారు చెప్తే, నాగార్జున గారు నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరని చెప్పేసి హరీష్ అంటాడు. రాము గారు ఆడిన కెప్టెన్సీ టాస్క్లో మంచి నేమ్ అయితే వచ్చింది. రాము గారు కూడా చాలా బాగా ఆడారు. అలాగే ఇంకా సుమన్ శెట్టి గారి గురించి అయితే పూర్తి స్థాయిలో క్లాస్ అయితే పీకలేదు, కాకపోతే ఆయన చాలా కామ్గా ఉండిపోతున్నారు. రేపు తెలుస్తుంది దాని గురించి కూడా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే శ్రీజ దమ్ము మారాలి. శ్రీజ దమ్ము అగ్ని పరీక్షలు ఎంత దమ్ము అయితే చూపించిందో ఈ శ్రీజ కూడా అక్కడ చూపిస్తే బాగుంటుందని అభిప్రాయం. థ్యాంక్ యూ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇది సాగరిసుకుని పోలేదు. ఎపిసోడ్ అయితే చాలా బాగుంది. సాగరిసుకుని పోయినా మా కొత్త యూట్యూబ్ ఛానల్ ఎవరు చూడట్లేదు. థ్యాంక్ యూ.